నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. రామారావు గారు, కీర్తి సురేష్ నాని రైట్, దసరా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది, మంచి పేరు వచ్చేసరికి నెక్స్ట్ సినిమా కూడా వీళ్ళిద్దరిదే అనే టాక్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకేసారి ఒక హీరో ఈ పేరు కనుక రిపీట్ అయింది అనుకోండి, ఏదో జరుగుతుందనే వార్తలు కూడా వస్తాయి. ఏం చెప్తారు? ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇద్దరు బాగా వైరల్ అవుతున్నారమ్మా. ఎవరంటే, ఒకటి ఇక్కడ శ్రీలీల, అది మనం ముందు చెప్పుకున్నాం. శ్రీలీల చాలా బిజీ అయిపోతుందని చెప్పేసి శ్రీలీలకి ఒక 8 సినిమాలు ఉన్నట్టుగా బయట చెప్పుకుంటున్నారు. అలాగే కీర్తి సురేష్ కూడా 4 సినిమాలు ఇమ్మీడియట్గా ఉన్నాయని, దాంట్లో 2 సినిమాలు నానితో బుక్ అయిందని, కీర్తి సురేష్ నాని మధ్య చాలా మంచి పిఆర్ ఉందని, తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ అరమరకలు లేకుండా ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్కి చాలా పెద్దపీట వేశారని అనుకుంటున్నారు. దీని గురించి మనం చెప్పుకోవాలంటే, కీర్తి సురేష్ నిజంగా ఏ హీరోతో ఏ హీరోయిన్ కూడా ప్రవర్తించలేని విధంగా ప్రవర్తించింది. ఏమిటంటే, కళ్ళు పబ్లిక్గా తాగేసింది, ఆ కాల్చుకున్న మాంసం తినేసింది, కళ్ళు తాగినప్పుడల్లా ఒకసారి కౌగిలించుకునేది. ఇది నానిని. ఇవన్నీ కేవలం లోపల, మనసు లోపల కొంత ఇష్టం ఉండి అవతల వాళ్ళ దగ్గర, అంటే ఆయన కూడా స్పందిస్తాడు, ఈవిడ కూడా ఒక ఫీల్ ఉన్నప్పుడే జరుగుతాయి అన్నమాట. ఒక చిన్న సీసాతో కళ్ళు పెట్టుకొని, అవి ఏదో దాన్ని లెమ్కాలు అనుకున్నారు, కానీ ఈ లెమ్కాలు కాదు, కళ్ళే పెట్టుకొని అలా పైకి పెట్టడం, మొత్తం ఆ బాటిల్ అంతా అయిపోవడం, ఒకసారి కావులించుకోవడం, అలాగో 10 బాటిల్ పెట్టుకోవడం, 10 సార్లు కావులించుకోవడం. మొత్తానికి ఏంటంటే బాగా మంచి జాలీగా ఎంజాయ్ చేశారు. సినిమా జాలీగా చేశారు, రిలీజ్ కూడా ప్రమోషన్ జాలీగా చేశారు. ప్రమోషన్స్ అయితే మాత్రము కీర్తి సురేష్ గారు ఒక రేంజ్లో పార్టిసిపేట్ చేశారు. అదే ప్రమోషన్ చాలా జాలీగా చేశారు. పల్లెటూళ్ళు వెళ్ళిపోయినారు. పల్లెటూళ్ళు వెళ్ళిపోయి కళ్ళు తాగేసి కోడి మాంసం అలా కాల్చుకుంటూ తిని, సో దే ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. తర్వాత ఏమో ఉగాదికేమో సుమ ఇంటర్వ్యూ చేయడం, సుమతో కీర్తి సురేష్ నాని వాళ్ళిద్దరు కూడా మాట్లాడడం, చాలా బాగా మాట్లాడడం. తర్వాత కీర్తి సురేష్ మనసులో ఏ అరమరికలు లేకుండా నానిని చెదగొట్టేయడం, ఇవన్నీ చాలా హాయిగా ఉన్నాయన్నమాట. కనుక అంతకుముందు కూడా మహానటి సినిమాలో కూడా కీర్తి సురేష్ని రికమెండ్ చేసింది ఎవరంటే నాని గారి. ఆయన మీద ఓ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే, ఆవిడ తాలూకు శ్రేయస్సుని, ఆవిడ తాలూకు యోగక్షేమాల్ని మన నాని చూస్తున్నాడని బయటికి పబ్లిక్ టాక్. ఆయనంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన క్రేజ్. కనుక ఆయన పట్ల అన్కండిషనల్ లవ్ ఉందని అనుకుంటున్నారు, ఆవిడే చెప్పింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒకరికొకరు చేయూతను అందించుకోవడం, ఒకరికొకరు ఇలా సపోర్ట్ చేసుకోవడం, రిఫరెన్స్ ఇవ్వడం కామనే కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాంగా. అంటే అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒకరి శ్రేయస్సుని కోరుకోవడం, కేర్ టేకర్గా ఉండడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉందనుకోండి, ఆవిడతో చేయి తగిలించవచ్చు, ఆవిడ ఈతో చేయి తగిలించవచ్చు, కానీ ఆవిడ తాలూకు శ్రేయస్సు, ఆవిడ తాలూకు భవిష్యత్తు, నిజంగా ఆ భవిష్యత్తుని శ్రేయస్సుని చూసుకొని ఆవిడ పట్ల ఆరాధనాభావంతో ఉన్నదే నిజమైన ప్రేమ. అదేదో నానికి ఉన్నట్టు కనిపిస్తుంది. నానికి ఉన్నట్టుగా ఈవిడ కీర్తి సురేష్ నమ్ముతుందన్నమాట. నా జీవితం గురించి, నా భవిష్యత్తు గురించి, నా తాలూకు పోకడ కోసం, అన్నిటి కోసం కూడా నాని చాలా తెలివిగా మంచి అడ్వైజ్ చేసి ఇస్తాడు. సినిమా చేస్తుండగా కూడా చాలా బాగా చేయిస్తాడు. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతుంది తెలిసిన, కేరళ కుట్టి అయినప్పుడు కూడా మొత్తం అంత తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. సరే, మా తెలుగులో మాట్లాడడం, తర్వాత పాటలు పాడడం, చాలా అంటే ఆ మార్పు కనిపిస్తుంది అన్నమాట. నానితో ప్రయాణం చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పి ఆవిడే చెప్తుంది. ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ తర్వాత తనను తాను మార్చుకున్నారు, స్లిమ్ అయిపోయారు. అండ్ మనం చెప్పొచ్చు, మీరు అన్నట్టుగా తన డబ్బింగ్ తనే చెప్పుకుంటున్నారు. సో ఆమె హార్డ్ వర్క్ కూడా మనకు కనిపిస్తుందిగా.
హార్డ్ వర్క్ కనిపిస్తుంది. హార్డ్ వర్క్ కనిపిస్తుంది, కష్టపడి నేర్చుకుంటుంది, ఎవరిని ఖాతరు చేయటం లేదు, తను ఏమనుకుంటే చేస్తుంది. చాలా బాగా ఉందన్నమాట. అందువల్ల మనం కీర్తి సురేష్ రాబోయే రోజుల్లో మాత్రం కీర్తి సురేష్ డెఫినెట్గా ఒక బిజీ హీరోయిన్ అవుతుందని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. ముఖ్యంగా మరి అలా అనుకుంటే ఒకే హీరోతో సినిమాలు చేసుకుంటూ పోతే అది కూడా ఒక మొనోటమీ అయిపోతుంది కదా. సో అందరు హీరోలతో పాటు చేస్తూ ఉంటేనే కదా కెరీర్ బిల్డప్ అవుతుంది. ఏంటమ్మా, కాంతారావు, కృష్ణకుమారి కొన్ని 30 సినిమాలు చేశారు కలిసి, నాగేశ్వరరావు, సావిత్రి 28 సినిమాలు చేశారు కలిసి, 32 సినిమాలు కృష్ణ, నిర్మల గారు చేశారు. ఈ మొనోటనీ ఉండదు, బాగుంటారు కొన్ని. అలాగే నీ తెలుసా ఒకటి, ప్రేమ నజీరును షీలా కలిసి 300 సినిమాలు చేశారు తెలుసా. అంటే కొన్ని కాంబోలు బాగా ఉన్నట్టయితే ఆడియన్స్ బాగా లైక్ చేస్తారు, ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. అలా ఉండొచ్చు, అంతే ఉంది. అయితే ఇప్పుడు రాణితో ఎలాగుందో మిగతా అంతా కూడా అలాగ ఉంటుంది కదా. అంటే అరమరకలు లేకంటే ఉంటుంది, టచ్ మీ నాట్లా కాకుండా ఎస్ వాట్ ఈస్ దేర్, ఫ్రెండ్షిప్ చేస్తే తప్పే ఉంది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే తప్పే ఉంది అనుకునే రకం అన్నమాట. అందువల్ల ఆవిడ మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. అదే అట్లాంటి ఆలోచనలే శ్రీలీలకు కూడా ఉన్నాయి. శ్రీలీలను మరి ఆయన ఎవరు, మన మాస్ మహారాజ్ రవితేజ, ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు కదా. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారన్నమాట. దీన్ని అబద్ధాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ జోన్లో ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని ప్రొలాంగ్ చేసి ఆ కంపెనీని ఎక్కువ హిట్లు కొడితే బాగుంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకి, ముఖ్యంగా హీరోయిన్స్కి కొన్ని తెలివితేటలు అవసరం. అవును, ఆ డిసిప్లిన్ కానివ్వచ్చు, లేకపోతే డైరెక్టర్స్కి ఇచ్చే మర్యాద, సహనటులకి ఇచ్చే మర్యాద, రైట్. వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం రెడీ అయిపోయి ఉండడం, ముందే సీన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఎంకరేజ్ చేస్తారని కూడా అంటారుగా. లేదమ్మా, ఇప్పుడు డైరెక్టర్స్కి ఇచ్చే మర్యాద అన్నది లేదమ్మా. హీరోతో ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు పక్కన హీరోయిన్గా చేసే ఆవిడ ఆ డైరెక్టర్కి ఏముంటుంది, వాళ్ళ నమస్కారం పెట్టేస్తుంది, అంతకన్నా చేయదు. అలాగే ఇప్పుడు చిరంజీవి గారి పక్కన హీరోయిన్ చేసింది అనుకోండి, ముందు చిరంజీవి డైరెక్టర్ కూడా చిరంజీవికి వాల్యూ ఇస్తాడు, మరి హీరోయిన్ కూడా ముందు రామ్ చరణ్కే వాల్యూ ఇస్తుంది కదా. అందువల్ల ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆ రోజులు ట్రెండ్ వేరు, ఈ రోజులు ట్రెండ్ వేరు. ఈ రోజులు ట్రెండ్ కావాల్సి ఇంకోసారి చెప్పుకుందాం. బట్ ఈరోజు ట్రెండ్కి తగ్గ ఉండాలన్నమాట హీరోయిన్లు. అందువల్ల బట్ కష్టపడాలి. ఏదేమైనప్పుడు కూడా డ్యాన్స్ విషయాల్లో కానీ, మిగతా సన్నివేశాల విషయంలో కానీ డైరెక్టర్ అనుకున్నది వచ్చినంత వరకు కూడా కష్టపడాలన్నమాట. దానికి పక్కనున్న హీరో కొంచెం సపోర్ట్ చేసినట్టయితే సినిమా రాణిస్తుంది, సినిమా సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళతో 4 సినిమాలు చేద్దామన్న ఆలోచన వస్తుంది. అలాగే నానికి కీర్తి సురేష్కి మధ్య బాండింగు చాలా ట్రెమెండస్గా బాగా ఉంది. సో వాళ్ళిద్దరు పేరు ఏది చేసినా సరే హిట్ అవుతుంది కూడా. అది చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హిట్ ట్రాక్ ఎక్కారో ఆటోమేటిక్గా ఒక 4-5 సినిమాలు వస్తున్నాయి. రైట్. దసరాతో మంచి హిట్ అందుకున్నారు. నెక్స్ట్ మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.